ఎక్కడో ఎక్కడో పడిపోయినట్టుంది. ఇట్స్ గోన్. ఐ థింక్ సో. యా అల్లా, ఎయిర్పోర్ట్ దగ్గర మరి ఆ కడియం నీ దగ్గరే దేకానా? అక్కడే ఎక్కడో పడిపోయినట్టుంది. అరే నిధి కడియం పోతే నిధి అట్లా ఎట్లా ఊరుకుంటాయి? చలో దేకేంగే. ఏ డ్రైవర్ గాడి రుకో. పర్లేదు, మనం బయలుదేరి చాలాసేపు అయింది. వెళ్ళినా దొరుకుతుంది అన్న గ్యారంటీ లేదు. అరే అది కడియం నిధి ప్రాణం కాపాడుతుంది అని నిధి బామ్మ నీకి చెప్పినే అని చెప్పింది. నీకు ప్రాణగండ ఉందే. ఎన్నో పూజలు చేసి దాన్ని నీ చేతికి ప్రతిష్ఠించావు. అది పోయింది అంటే నీకి ఏదో ప్రమాదం జరుగుద్ది అని నాకే భయం వేస్తుంది. భైరవి, ఆర్ యు ఓకే? ఐఎమ్ ఓకే. నీకేం కాలేదు కదా? ఉత్తరో. భైరవి, నీది బామ్మ చెప్పింది నిజమే. నిధి చేతి కడియం పోయింది. ఏం జరిగిందో చూసావా? అరే అల్లా, అల్లా దయతో జాన్ బచగయా. మా మా ఇక్కడున్నావా? ఏంటన్నా ఇంత తొందరగా వచ్చావు? ఆఫీస్కి వెళ్ళి అక్కడ చిన్న పని మీద ఎయిర్పోర్ట్కి వెళ్ళానమ్మా. మళ్ళీ ఆఫీస్కి ఎందుకులే అని నేను చూద్దామని డైరెక్ట్గా ఇంటికి వచ్చేసాను. మెడిసిన్స్ వేసుకున్నావా? వేసుకున్నాను నాన్న. ఫిజియోథెరపిస్ట్ వచ్చిందా? వచ్చింది నాన్న. మా నువ్వేం టెన్షన్ పడకు, త్వరలోనే మళ్ళీ నువ్వు మామూలు మంచిగా నడవగలుగుతావు. ఈ వయసులో నాకు కావాల్సింది నడక నిద్ర కాదు నాన్న, నీ సంతోషం. నన్ను చూడ్డానికి మీరందరూ ఉన్నారు కదా. మా ఇది చూడు. అనిపించటం కాదు, ఇది అదే. మృత్యుగండం రాకుండా ఉండడానికి ఇలాంటివి వేసుకుంటూ ఉంటారు. అవునా? నీకు పాములు కల్లోకొస్తున్నాయంటే ఏదో ప్రమాదం జరుగుతుందని భయపడ్డాను. నీకేమీ కాకూడదని మన ఇంటి ఇలవేలుపైన శివుణ్ణి మొక్కుకున్నాను. ఆ శివయ్య నా మొర ఆలకించబట్టే నీకు ఈ నాగరక్ష బంధం దొరికింది నాన్న. దీన్ని నీ దగ్గరికి చేర్చడానికే వాళ్ళెవరో దీన్ని పోగొట్టుకున్నారు. నీకు మంచి జరగాలని ఆ శివుడే దీన్ని నీ దగ్గరికి చేర్చాడు. ఈ కడియం నువ్వే వేసుకో. సరే మా, దా నువ్వే వేసి.
అరే అక్కడ చూడు. ఏ ఇంకాసేపెళ్ళి అదుగు ఆటో చలే జాయింగే. ఆటో నాగవరం వెళ్ళాలి. నాగవరమా? ఏంది బై ఈ టైంలో నాగవరం అంటాంది? ఈ టైంలో అక్కడికి ఎవరు రారమ్మా? నీకెంత కావాలన్నా ఇస్తాను. మీరిచ్చే డబ్బు కన్నా మా ప్రాణాలు మాకు చాలా ముఖ్యమమ్మా. ఈ ఏరియాకి మీరు కొత్తగా ఉన్నట్టున్నారు. నా మాట విని తిరిగి వెళ్ళిపోండి. అసలే ఇవి నాగపౌర్ణమి రోజులు. అరే అదే చెప్తున్నాయి, మనం వెనక్కి వెళ్ళిపోతామా? షూ, నువ్వు ఆగు, నేను అడుగుతున్నాను కదా. నేను వస్తానమ్మా, కానీ ఆటో కాదమ్మా, ఎడ్ల బండి. పర్వాలేదు. వాళ్ళు అడుగుతున్నది ఎక్కడికో తెలుసా? నాగవరం అంట. నాకు తెలుసు, అయినా పర్వాలేదు, నేను వస్తానమ్మా, మీరు రండి. నాగవరం గురించి నీకు తెలీదా? ఈ టైంలో వెళ్ళడం ప్రమాదం. ప్రమాదం అనే నాకు వెళ్ళాలని లేదు బాబు. నా కూతురు చావు బతుకుల్లో ఉంది. ఆసుపత్రికి తీసుకెళ్ళాలి, పైసలు కావాలి. మీరు రండమ్మా. పద. యాలా అన్నా, అమ్మా. ఎంత తీసుకుంటారు? 1000 రూపాయలు ఇవ్వండమ్మా. ఆ, ఎక్కండమ్మా. ఈ రోజు నుండి నాగపౌర్ణమి రోజులు వచ్చే 5 రోజుల వరకు చీకటి పడ్డాక ఎవరూ బయటికి రాకూడదని, వస్తే ప్రమాదం అని ఈ ఊరి పెద్ద కృష్ణమనాయుడు గారు అందరికీ తెలియజేయమన్నారో. మళ్ళీ ఎవరు నువ్వు? బయట ఎందుకు తిరుగుతున్నావు? పొద్దుగుకెక్క ఎవరు బయట తిరగకూడదని ఊళ్ళో సాటింపేశారు, తెలీదా? తెలుసు, ఇది ఊరు కాదు, అడవి, అందుకే వచ్చినాను. ఊరైనా అడవైనా ఎవరు బయటకు రాకూడదు. అసలు ఎందుకు వచ్చావు? నా మల్లి కోసం. మళ్ళెవరు? నా మరదలు నాకు చెప్పకుండా బయటికి వెళ్ళినది, దానికోసమే ఎతుకుతున్నాను. నీ మల్లి కోసం బయట తిరిగితే నీ పానాలకే ప్రమాదం. వెళ్ళిపో. ఏం పర్లేదు, నా మల్లి కనిపించేంత వరకు నేను వెళ్ళను. నీ మల్లి నీకు అంతిట్టవా? మళ్ళీ నా ప్యాను. నీ పానం నీ గుండె గుట్లోనే కదా ఉంటాది. గూడెం దాటి వచ్చినది కాబట్టి నా గుండె కొట్టుకుంటా ఉండదు. నా మళ్ళీ నీకేమన్నా కనిపించినదా? నీ మళ్ళీ ఎట్టుంటాది? నా మళ్ళీ సూపు సొక్కల్లోకి దారి చూపెత్తున్నట్టు, మళ్ళీ మాట పట్టుతేనే ఒలుకుతున్నట్టుగా ఉంటది. నవ్వు నాగమల్లి పువ్వులాగా, నడక నాగుపాం మెలికలాగా ఉంటది. సొగసు సంపంగిరేకిచ్చుకుంటున్నట్టు, మనసు పాలనొరగ పొంగుతున్నట్టుగా ఉంటది. ఒక్క మాటలో చెప్పాలంటే అచ్చం నీలాగే ఉంటది.
నా మళ్ళీ ఏయ్ నన్ను పట్టుకుంటావేటి? వదులు వదిలే. ఏ మళ్ళీ మళ్ళీ ఆగు, మళ్ళీ మళ్ళీ ఆగు. ఐ ఆగమంటుంటే ఆగితే నువ్వేం చేస్తావో నాకు తెలుసు మావా. నిన్ను చూడకుండా నేను ఉండలేనని నీకు తెలుసు కదా. నాకు చెప్పకుండా ఎందుకొచ్చా మళ్ళీ? శివయ్య పూజకు పున్నాగు పూలు తీసుకురమ్మని తండ్రి గారు చెప్పారు. అందుకే వచ్చాను బావా. నీ చూపుల్లో కోడినాగు బుసలు కనిపిస్తున్నాయి బావా. పున్నమి వెన్నెల్లో మొగలి రేకుల పరిమళం మనసుకి మత్తెక్కిస్తోంది. కళ్ళ ముందు కన్నె సోకు రెచ్చగొడుతుంది. అందుకే నా ఈడు నీ తోడు కోసం పరితపిస్తోంది. ఒంటరిగా దొరికితే తుంటరితనం చేస్తావని నీకు తెలియకుండా వచ్చాను బావా. ఏయ్ ఆగు. ఏయ్ వదులు బావా. నాగిని ఆగు. ఏయ్ గురువుగారు, గురువుగారు, ఎక్కడ గురువుగారు? గురువా, గురువుగారు, గురుగారు, గురువా, ఎక్కడున్నారు గురువుగారు? ఎలుకలు ఎలుకలు. గురువా, గురువు గారు, గురుగారు, గురువుగారు, అది చేస్తాను, ఇది చేస్తాను, చంపేస్తాను, పొడి చేస్తానని ఇలా నిశ్శబ్దంగా ఉండిపోయారేంటి గురువుగారు? ఏమన్నావు? నాకు చెప్పిందేంటి, మీరు చేస్తున్నది ఏంటి అని అడుగుతున్నాను. గురువుగారు, అది అడగడం కాదు, ప్రశ్నించడం గురువుగారు. గురుగారు,
ఎప్పటి నుంచో ఆ గుడి తలుపులు తెరవడం లేదు అంటే ఖచ్చితంగా అందులో ఏదో అంతులేని నిధి ఉంటుందని నా నమ్మకం. పున్నమి రోజున బయటకు రాకూడదు అని నియమం పెట్టారంటే పున్నమికి ఆ గుడికి ఏదో సంబంధం ఉండే ఉంటుంది. మీ మంత్రశక్తి చేత ఆ రహస్యాన్ని ఛేదిస్తాను అన్నారు. ఊరి పెద్దగా మా బావకున్న అధికారాలన్నీ నాకు కట్టబెడతాను అన్నారు. నెలలు గడిచిపోయింది. మళ్ళీ పున్నమి కూడా వస్తుంది. అసలు మీ వల్ల అవుతుందా కాదా స్వామి? నాకు తెలిసైతే మీ వల్ల ఏవి కాదనిపిస్తుంది. మిమ్మల్ని మీ మంత్రశక్తిని అవమానిస్తున్నాడు గురువుగారు. నన్నే అనుమానిస్తున్నావురా? మనుషులతో కాని పని యంత్రంతో అవుతుంది, యంత్రంతో కాని పని మంత్రంతో అవుతుంది, మంత్రంతో కాని పని తంత్రంతో అవుతుంది, యంత్రం మంత్రం తంత్రాలతో కాని పని అతీత శక్తులతో అవుతుందిరా. ఆ అతీత శక్తుల్ని స్వంతం చేసుకోవడానికి కాళరాత్రుల్ని కరాళ నృత్యం చేస్తూ భయపెట్టి బాధించి పీడించి ప్రేతాత్మలు సంచరించే శవాలను ఛేదించి సమాధుల మధ్య కూర్చొని క్షుద్రశక్తుల్ని సాధన చేసిన నా మంత్రశక్తిని అనుమానిస్తున్నావా? మానవ శక్తికి దడ పుట్టించి దైవశక్తిని ఎదురించి నిలువరించగల క్షుద్రశక్తి మహిమలనే అవహేళన చేస్తున్నావరా? మీరు ఆవేశంగా ఎంత గొంతు చించుకున్నా ఉపయోగం లేదు గురువుగారు. అవును గురువుగారు, రేడియోలో వార్తలు చెప్పేటప్పుడు ఏది చెప్తే అది నమ్మేవాళ్ళు. టీవీలు స్మార్ట్ ఫోన్లు వచ్చిన తర్వాత కంటితో చూస్తే గానీ ఎవరు నమ్మడం లేదు గురువుగారు. ఏమన్నావురా? అవును గురువుగారు, ఎఫెక్ట్ లేకపోతే డిఫెక్ట్ ఉందనుకుంటారు. మీ మంత్రశక్తి మహిమేటో కంటికి కనిపించేలాగా ఏదో జలక్దిక్ లాజా గురూజీ. జలక్కలేదు గెలక్కలేదు, నాకు మాత్రం పూర్తిగా నమ్మకం పోయింది. అజుంబా అజుంబా జింబక జంబక జంబంబా. ఓం దుమ్ దుమ్ వా. గురువుగారు, నా క్షుద్రశక్తి మహిమతో దైవశక్తిని ఎదురించి ఆ గుడిలో ప్రవేశించగల ఈ కాలకేయుల్ని సృష్టించాను. నా ఆదేశాల్ని శిరసావహించి విధ్వంసం సృష్టించి వినాశనం చెయ్యడమే వీళ్ల పని. వీళ్ళ వేషాలు మీసాలు అన్నీ బాగానే ఉన్నాయి, కానీ మనం అనుకున్న పనిని వీళ్ళు సాధిస్తారని నాకైతే అనిపించట్లేదు. ఎఫెక్ట్ చూపిస్తే తప్ప ఏది నమ్మరని చెప్పాను కదా గురూజీ. కాస్త చూపించండి గురూజీ. ఓం హుజుం భుజుం అజుమ్మా జం అపో. నమ్మను పో. జం నమ్మాను గురుగారు. నమ్మడం కాదురా మూర్ఖుడా. నేను మంత్రించి ఇచ్చిన హారాన్ని నువ్వు వేసుకోవడం వల్లే నీకు ఎలాంటి హాని జరగకుండా ఇక్కడి వరకు రాగలిగావు. అది గుర్తుపెట్టుకో. కాలకేయులారా, ఆ గుళ్ళో ఉన్న రహస్యం ఏంటో తెలుసుకొని రండి. చిత్తం 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 జం. గురువుగారు,
మీరు ఏదైనా సాధించగలరు గురువుగారు.